ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక పేజ్ అయితే ఉంది. భార్గవ్ బీట్స్ 2.0 అని. ఆ వీడియోస్ అయితే చాలామంది పంపించారు. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఒకసారి డెమో కూడా చూపిస్తాను. చాలా బాగుంటది బ్లాక్ స్క్రీన్‌లో. అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలాయి. చూశారు కదా! చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటది. అసలు మీకంత ఓపిక లేకపోతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. చెక్ చేసుకోండి. కానీ మీకు వేరే సాంగ్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ చెప్తాను. ఎంత ఈజీ అంటే మీరు ఈ వీడియోని వేరే యాప్‌లో చేసినా కూడా వచ్చేస్తుంది. అంతపని నేనేం చెప్తానంటే చాలామంది బేసిక్స్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి చాలామంది పంపించారు. 3, 4 డేస్ నుంచి ఈ లిరిక్స్ ఈ ఈ చెప్పాను కదా! ఈ పేజ్ నుంచి చాలామంది పంపించారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 'యానిమల్' మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ చేద్దామని అనుకున్నాను. 'నే వేరే నువ్వు వేరే' అని ఒక సాంగ్ అయితే ఉంది కదా! నేను ఒకసారి గూగుల్‌లోకి వెళ్తున్నాను. గూగుల్‌లోకెళ్ళి నేనైతే ఆ సాంగ్ అయితే సెర్చ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ సాంగ్ నేమ్ సెర్చ్ చేసినా ఇప్పుడు మనకు కావాల్సింది తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఉంటది. ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో కూడా ఉంటది. మాక్సిమం ఉంటది. లేకపోతే మనం ఓన్‌గా రాసినా కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద విషయం అయితే ఏం కాదు. ఓకే. ఇక్కడ చూడండి. ఏదైనా ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంతకుముందు ఆర్టికల్ ఓపెన్ చేసిన ఇది నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగులో కూడా ఉంటది. ఇంగ్లీష్‌లో కూడా ఉంటది. ఇదే అని కాదు వేరే సాంగ్ కూడా ఇక్కడ నుంచి ఉంటది. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఇంగ్లీష్‌లో కాపీ చేసుకోండి. తర్వాత తెలుగులో చేయండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్లీష్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా తెలుగులో మనం చేసుకోవచ్చు. వేరే సాంగ్ అనుకోండి. నేను ఇదే సాంగ్ అంటలేను. వేరే సాంగ్. ఓకే. ఇప్పుడు నేను కింద ప్లస్ సెకండ్ 9:16 ఓకే. బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టాను. కింద ప్లస్ సెకండ్ ఫస్ట్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని జూమ్ చేస్తున్నా ఇంత. ఓకే. దాని తర్వాత ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి ఈ సైజ్‌లో అయితే పెడుతున్నాను. ఓకే. పెట్టిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఐడియోనే పెడతానని రూల్ లేదు. మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా! అది పెట్టుకోండి. నేనైతే ఇదైతే ఇచ్చాను. ఇప్పుడు ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నా అనుపమది. ఈ ఫోటోని ఆ షేప్ కిందకైతే తీసుకొస్తున్నా. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ యూజ్ చేయండి. ఫోటో బాగా కవర్ అవుతుంది. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆ షేపు ఓకే. ఆ షేపు ఫోటో 2 కలిపి సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు. దాన్ని సెలెక్ట్ చేస్తే మనకైతే గ్రూప్‌గా అయితే కన్వర్ట్ అయిపోయింది. ఓకే. ఇలాగైతే మనం ఈజీగా ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే దాన్ని ఓపెన్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఓకే. ఇక్కడ ఎక్స్‌పోజర్ గామా ఉంటది. దాన్నైతే ఓపెన్ చేసి ఎక్స్‌పోజర్‌ని తక్కువ చేసుకోండి. మీకు నచ్చినట్టు చాలా లైట్‌గా అయితే చేసుకోండి. ఒక 47 మైనస్‌లో పెట్టాను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కాపీ చేసుకున్న ఎగ్జాంపుల్‌గా ఒక సాంగ్ తీసుకుంటా. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు లిరిక్స్ అయితే కాపీ చేసుకున్నా కాబట్టి నా చిన్ననాటి గుండె అనే లిరిక్స్ అయితే తీసుకుంటున్నా. ఓకే. దాని తర్వాత దీనితే పైన సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసి కలర్‌లోకెళ్ళి ప్యూర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఏ ఫాంట్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. నేను సంథింగ్ ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నా. దాని డిస్క్రిప్షన్‌లో 2 తెలుగు ఫాంట్సే ఇచ్చాను. ఇదైతే కిందికి ఇలాగైతే పెడుతున్నాను. దీన్ని లాస్ట్‌లోకి అయితే జరిపేస్తున్నా. ఓకే. జరిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిరికల్ వినండి. లిరిక్ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చి బీట్ పెట్టుకోండి. పైన ఈ టైమింగ్ మీద క్లిక్ చేస్తే బీట్ పడిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని క్యాన్సల్ చేసి ఇంకో లిరిక్స్ ఉంటుంది కదా! అది పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా. ఓకే. రెండైతే పెట్టేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోండి మళ్ళీ. అంటే సాంగ్ ఎంతైతే ఉందో అంత కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే లిరికల్‌ని డూప్లికేట్ చేసుకోండి. ఓకే. ఈ పైన లిరికల్‌ని సెలెక్ట్ చేసి టెక్స్ట్‌లోకి వెళ్ళి దీన్ని క్యాన్సల్ చేసి ఇప్పుడు మీరైతే తెలుగు వర్డ్స్ అయితే పెట్టుకోండి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు. ఎగ్జాంపుల్ కూడా నేను వేరేది పెడుతున్నాను. ఓకే. దీనైతే కిందకైతే పెడుతున్నాను ఇలా. పెట్టిన తర్వాత చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనం ఇది ఇదైతే పెడతాం మనం ఇలా స్లాష్ ఓకే. ఇదైతే పెట్టి నేనైతే దీనికైతే సెపరేట్ ఫాంట్ అయితే పెడుతున్నాను. కలర్ మాత్రం నాకు నచ్చిన కలర్ అయితే పెడుతున్నాను. నేను ఎగ్జాంపుల్‌గా యెల్లో కలర్ పెట్టి ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. రెండైతే వచ్చింది కదా! 2 లిరిక్స్ అయితే ఇలాగైతే పైన ఒకటి, కింద ఒకటి ఉంటది. సేమ్ ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి మీరు. ఓకే. చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక యానిమేషన్ అయితే పెడతాను. కింద ప్లస్ సెకండ్ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఒక షేప్ తీసుకున్నా. ఈ షేప్‌ని ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ప్యూర్ బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. ఓకే. దీని ఓపాసిటీ అయితే మాక్సిమం తగ్గిస్తున్నా.
దాని లాస్ట్లోకి అయితే జరిపి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఫ్లాష్ లాగా ఉంటుంది. బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి మ్యాక్సిమం పెడుతున్నాను. దాని కిందికి అయితే తీసుకొద్దాం, అది ఆటోమేటిక్గా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఇలా. అంతే, ప్రతి ఒక్క లిరిక్ చేసి వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జై హింద్.